హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు ఉగాది స్పెషల్గా విశ్వావసునామ సంవత్సర ఉగాది స్పెషల్గా అయితే పొంగలైతే చూపించాలనుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. ఈ విధంగా చేసుకుంటే మనం ఎప్పుడూ చేసుకునే విధానంలో కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ముందుగా అయితే మా ఎస్ఎల్విసి ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం కావాలంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే ఒక కప్పు అయితే రైస్ తీసుకున్నానండి నేను. ఒక కప్పు కొబ్బరి తురుము, కొద్దిగా పెసరపప్పు చిన్న కప్పు తోటి, పటీ బెల్లం చిన్న హాఫ్ కప్ తీసుకున్నానండి. పంచదార కూడా వేసుకోవచ్చు. జీడిపప్పులు వేయించడానికి కొద్దిగా బెల్లం ఒక కప్పు అండి తురుము. ముందుగా అయితే నేను ఒక కొబ్బరికాయని కొట్టి హాఫ్ అయితే తీసుకున్నానండి తురుము. కొంచెం తయారైన కొబ్బరి చిప్పే కావాలండి, మరి లేతది కాకుండా. ఒక కప్పు వచ్చేంత వరకు తురుము తీసుకున్నాను. పక్కన పెట్టుకుని ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె కానీ ఇలాంటి కుండ కానీ పెట్టుకుని పాలు అయితే పోసుకోవాలండి. వేడెక్కుతూ ఉంటాయి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఈ విధంగా నేనైతే పావు లీటర్కి కొంచెం ఎక్కువగా ఉన్నాయి పోసుకున్నాను. పెసరపప్పు ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతో 2 గిన్నెలు బియ్యం అయితే తీసుకోవాలండి, వంతుకు 2 వంతులు. పెసరపప్పుని బాగా వేయించుకొని దోరగా పక్కన పెట్టుకోవాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉడికించుకునే ముందు అలా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. పాలు మరుగుతూ ఉంటాయి కదండి లోపల. మనం లో ఫ్లేమ్లో పెట్టాము. రైస్ని అయితే మనం కడిగి నానబెట్టేసుకుందామండి. 2 సార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ అయితే వేసి నానబెట్టేసుకుందామండి నీళ్ళు ఉంచిన తర్వాత. ఈ విధంగా ఒకసారి కడుక్కున్నాం కాబట్టి నీళ్ళు ఉంచేసి నానబెట్టేసుకున్నాం. పాలు అయితే పొంగుతూ ఉన్నాయి కాబట్టి పొంగు వచ్చినప్పుడు మనం ఈ ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో వేసేసుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా రైస్ వేసేసుకుని ఒకసారి గరిటతో అయితే తిప్పుకోవాలండి. పొంగుతూనే ఉంటాయండి, పర్వాలేదు. మనం దగ్గరలోనే ఉంటే చూసుకోవచ్చు. తిప్పుతూ ఉంటే అంత పైకి రావు. ఇలా కుక్ అవుతూ ఉంటుంది. మనం వేయించుకున్న పెసరపప్పును కూడా ఉడికించుకుందామండి 2 సార్లు కడిగి. పక్కన స్టవ్ మీద రైస్తో పాటే పెసరపప్పు కూడా ఉడికించేసుకోవాలి. రైస్ కుక్ అవుతుంది కదండి, ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది. పెసరపప్పు కూడా ఉడుకుతుంది, పక్కనే ఉన్నాయండి. మనం ఎప్పుడైనా సరే పిడతలో పెట్టుకున్నప్పుడు మీకు ఒక 70% కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెడితే మిగతా 30% కూడా కుక్ అయిపోతుందండి రైస్. పెడుతుకున్న స్పెషాలిటీ అండి అది. ఆ వేడికి మామూలు గిన్నెల్లో అయితే అలా జరగదు. ముందుగా మనం రైస్లోకి ఆ పెసరపప్పు ఉడికించిన పెసరపప్పును కూడా వేసేసుకుందామండి. ఆ వేడి మీద 2 ఒకసారి కలుపుకొని మిక్స్ చేసుకోవాలి పైకి కిందకి. ఒకసారి మనం స్టవ్ వెలిగించుకోవాలనుకుంటే వెలిగించుకోవచ్చు. వేడిగా ఉంది కాబట్టి ఒకసారి మూత పెట్టేద్దామండి, తర్వాత వెలిగిద్దాం. 2 మిక్స్ చేసేసి ఈ విధంగా. తర్వాత వచ్చేసి మీకు చిన్న పాన్ పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నానండి నేను. జీడిపప్పులు వేయించుకొని పక్కకు తీసేసుకుందాం. దోరగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని ఆ నెయ్యిలోనే కొబ్బరి తురుము కూడా వేసి వేయించేసుకుందామండి. కమ్మగా వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి, మాడిపోకుండా. మరి ఎర్రగా అయినా అవసరం లేదు, కొంచెం దోరగా వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్న కొబ్బరి తురుమును కూడా మనం ముందుగా ఉడికించుకున్న రైస్లో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి ఆ వేడి మీద. మామూలుగా మనం చిన్న స్టీల్ గిన్నె అలాంటివి పెట్టుకుంటే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటా వేసుకోవాలండి. దీంట్లో పిడతలైతే వేడి మీద ఉంటుందండి, మనకి అవసరం లేదు. పాన్లో కొద్దిగా పటిక బెల్లము తీసుకున్నాం కదండి మనం. పటిక బెల్లం బదులు పంచదార కూడా తీసుకోవచ్చండి. నేను పటిక బెల్లం ఉందనేసి తీసుకున్నాను కొద్దిగా. రెండింటిని కరిగించుకుని బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఈ పాకం తీసుకెళ్ళి మనం ఉడికించుకున్న రైస్లో వేసుకుందామండి. ఇదంతా పైకి కిందకే మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి వేసుకుని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఈ విధంగా చేసుకుంటే ఒకసారి ఇప్పుడు మీరు స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం తిప్పుకోవచ్చండి. ఈ విధంగా ఆ వేడికి చూసారు కదండి. మొత్తం అంతా మిక్స్ చేసుకుని ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కొద్దిగా నెయ్యి వేసుకుని పైనుంచి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే పొంగలైతే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. కొబ్బరి వేసుకున్నాం కదండి. తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నానండి మీరు కూడా. థ్యాంక్ యూ అండి.